దేవుని వాక్యం ఎరిగిన మనకి తెలుసు, మనకు అనుగ్రహింపబడ్డది ఏదైనా సరే దేవుడి కృపతోనే మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించకపోతే మనం ఏది పొందలేమని మనకు తెలుసు. ఈరోజు మీలో చాలామంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు, చాలా అక్కర్లు కలిగి ఉన్నారు, కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు, కొన్ని కార్యాలు అలా ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహతహలాడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు, తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు, తమ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాటపడతా ఉన్నారు. అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు. రైట్, నువ్వు ఆశించేవి అవి భూ సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అవి జరగవు. దాని అంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి, పైనుండి మనకు సహాయము రావాలి.